హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదు. ప్రభుత్వాలు అప్రమత్తం. దేశంలో మళ్ళీ కరోనా వైరస్ చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటు JN1 వేరియంట్ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త వేరియంట్ JN1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. కొత్తగా 6 మరణాలు సంభవించాయని అధికారులు ప్రకటించారు. కరోనాతో మహారాష్ట్రలో 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దేశంలో JN1 వేరియంట్ కేసులు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు 157 కేసులు నమోదయ్యాయి. కేరళలో 78, గుజరాత్లో 34, గోవాలో 18 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN1 కరోనా వేరియంట్ కేసు నమోదైంది. JN1 సబ్ వేరియంట్ కేసులు నవంబర్ 16న గుర్తించగా డిసెంబర్లోనే 141 నమోదయ్యాయి. ఇక కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులకు సీక్వెన్సింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తద్వారా కొత్త వేరియంట్లను నిర్ధారించవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న JN1 వేరియంట్తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరకట్టవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లతో JN1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని WHO ప్రకటించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం రేపుతుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మంచిర్యాల జిల్లాలో కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.